మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏదైతే ఒక జనసేన పార్టీ దిమ్మెకి సంబంధించి అక్కడ ఘర్షణ మొదలైనట్టు అర్థమవుతుంది. అయితే పోలీసులతో వాగ్వాదం దిగడం మరొకసారి పేర్ని నాని ఏంటో నిరూపించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఏంటి మేడం, పేర్ని నాని గతంలో ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసుతో కూడా పెట్టుకున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర కూడా పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంటి ఎదురుగా పోలీసులు అందరూ వచ్చి మూకుమ్మూడిగా వీళ్ళందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కార్యకర్తలు వీళ్ళందరితో కూడా వాగ్వాదం జరుగుతుంది. మొత్తం ఇక్కడ ఏమంటారు ఈ అంశం గురించి? అంబటి రాంబాబుతో పోటీ పడుతున్నాడు అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేర్ని నాని వాళ్ళ ఇంటికి వచ్చినట్లేరు కదా. ఆ మధ్య ఆయన చాలా ఇబ్బంది పడి ఈ దొంగ బియ్యం పందికొక్కుల్లాగా మెక్కేసి, లేకపోతే పేదల బియ్యం పందికొక్కుల్లా కాజేసి వీళ్ళు చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పరామర్శించినట్లేరు. కాబట్టి అట్లాంటి పరామర్శ కోసం ఎదురు చూస్తున్నాడు పేర్ని నాని అన్నట్లుగా ఉంది. లేకపోతే ఏమీ లేని దానికి వీళ్ళది ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి అన్నట్లుగా జనసేన ఆవిర్భావ దినోత్సవం ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ గొడవ ఏంటి? ఇక్కడ అది ఈ రోజున మీరు కూడా అధికారంలో లేరు, మీకు కూడా ఈ రోజున చూస్తే ప్రతిపక్ష హోదా కూడా లేదు, మీరు 11 వచ్చి కూడా అసెంబ్లీకి వెళ్ళరు, అయినా కూడా ఆవిర్భావ దినోత్సవం చేశారా లేదా? మొన్నటి రోజున బ్రహ్మాండంగా చేసుకున్నారు. సరే 10 మంది వచ్చారో 5 వచ్చారో ఒకరు కూడా రాలేదా తర్వాత విషయం. ఆవిర్భావ దినోత్సవానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఎగరేసాడా లేదా? మరి ఇవన్నీ జరిగినప్పుడు మీరు అధికారంలో ఉన్నారని చెప్పి ఏదైనా చేస్తారా? అధికారంలో ఉన్న వాళ్ళ వైపు పోలీసులు మాట్లాడతారంటే ఎవరు మాట్లాడారు? మిమ్మల్ని మీ కార్యక్రమాలు ఏదైనా చేయించుకోపోతే మీరు అడగవలసిన పని అది. ఈ రోజున అక్కడ జెండా వందనం చేయటానికి ఏదైతే ఆ జెండా కర్ర పెట్టడానికి దిమ్మె అవసరమో దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళు. దానికోసం ఇతని బాధ ఏంటి అంటే ఏదో ఒక విధంగా ఇప్పుడు మనం అనుకున్నట్లుగా తను జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ జరగాలి, తన ఇంటికి వచ్చి తను అరెస్ట్ అవ్వాలి అనే ఆతృతతో ఉన్నాడు అనేది మాత్రం అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పేర్ని నాని కొడుకు కూడా దాంట్లో నేను రాత్రి మొత్తం గొడవ జరిగింది. అక్కడ పేర్ని నాని కొడుకు కూడా పాల్గొన్నాడు దాంట్లో. ఆ అబ్బాయి గురించి ఉంటారు. మా అబ్బాయి బయటకు వచ్చాడు. కిట్టు అతను ఏదో యూట్యూబ్ రీల్స్ చేసుకుంటా ఉంటాడు అంటారు ఎప్పుడు. అతను కూడా బయటకు వచ్చాడు. అంటే ఇది పక్కా పేర్ని నాని కుట్రేనని అర్థమైపోతుంది. ఇక్కడ ఒకటేనండి, ఈ రోజున వీళ్ళ పార్టీ ఏంటి, వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళు చేస్తున్న పనులేంటి, ఈ రోజున దొంగలు కూడా దర్జాగా బయటకు వచ్చి పోలీసులతో ఎదురు తిరిగి ఈ విధంగా మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? ఇప్పటికే పోలీసులు టూ లేట్ అన్నట్లుగా వీళ్ళు ఎంతసేపటికి ఎన్నిసార్లు ఎంత అవహేళన చేసినా ఎన్ని రకాలుగా వాళ్ళ మీద మరి విరుచుకుపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా బట్టలోడు తీస్తామని, రిటైర్డ్ అయినా వదిలిపెట్టమని, సప్త సముద్రాల అవతరణ లాక్కొస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అన్ని మాటలు మాట్లాడినా క్షమాపణ చెప్పండి అని అన్నారు కానీ చెప్పించలేకపోయారు. ఈ రోజున పేర్ని నాని చూస్తే ఎగిరెగిరి పడుతున్నాడు పోలీసుల మీద. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా సిఐ గారి మీద ఏదో చెంప మీద చెయ్యి వేసినట్లుగా వినిపిస్తుంది. ఇంకొక వైపు చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ పేర్ని నాని తోడు దొంగ ఇంకొకరు ఎవరో అరెస్ట్ అయ్యారంట. మరి ఆయన కోసం ఈయన మరి ఏ విధంగా అరుస్తూ వచ్చాడో చూసాం. అంటే వీళ్ళు ఎంతసేపటికి ఉస్కో బ్యాచ్ని తప్పించి ప్రశాంతంగా ఉందాము, ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేద్దామనే ఆలోచన లేని వ్యక్తులు. మరి ఇట్లాంటి పేర్ని నాని మాటలు వీళ్ళ కొడుకు ఇంకా కిట్టు గురించి చెప్పాలంటే ఆ అబ్బాయి గురించి ఏం పెద్దగా ఏం లేదు. అంటే మనం ఓడిపోయాడు కదా, అప్పుడే ప్రజలు నిర్ధారించారు ఏం లేదు బాబు, పేర్ని నాని మరి పేర్ని కిట్టు అంటే వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు కలిసి ఈ పేర్ని కృష్ణమూర్తి పరువు తీశారు. ఎవరైతే పేర్ని నాని తండ్రి పరువు తీశారు అనేది మాత్రం బాగా వినిపిస్తున్న మాట. ఓకే, అయితే వీళ్ళు జనసేన పార్టీ నాయకుల్ని జనసేన వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారంటే అంటే ఒక దిమ్మె దగ్గర ఇదంతా మొదలైందని చెప్పి చదువుతున్నారు. ఏంటి అది? ఇక్కడ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి ప్లాను పక్కాగా కుల విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు పార్టీ జనసేన, అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పేర్ని నాని. మరి ఆయన చేత అంటే కాపుల్ని కాపులతో కమ్మల్ని కమ్మలతో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ మనకు తెలుసు కదా. గతంలో కూడా ఆయన నీచమైన ఆలోచనలు నీచమైన బుద్ధులు ఏ విధంగా చూపించుకున్నారు. మరి ఇప్పుడు కూడా అదే పంతాలో ముందుకు వెళుతున్నారు. ఈ రోజున పేర్ని నాని గారు నిజంగా అక్కడ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు వెంటనే పోలీసులు లాఠీ తీసి 4 ఉతికి లోపలేయాలి. ఎందుకు ఉపేక్షిస్తున్నారండి? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంకా బతిలాడతారు, బ్యారికేడ్స్ పెట్టడం, ఇంట్లో కూర్చోండి అని చెప్పడం, కావాలంటే మీ మంచినీళ్ళు కూడా మేమే తీసుకొచ్చామని చెప్పడం, ఇదేనా? అవసరం లేదు. ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీరు ఒకటే యాంగిల్ కాదు బాబు, మీరు ఎప్పుడు శాంతియుతంగా ఉండకండి, శాంతి భద్రతలను రక్షించే వాళ్ళు మీరు, అంత శాంతియుతంగా ఉండటం పనికిరాదు, అనవసర విషయాలను మాత్రం బాగా హైప్ చేసేస్తారు. ఇక్కడ అవసరమైన విషయాలను మాత్రం వీళ్ళు సైలెంట్గా పక్కదారి పట్టిస్తారు. ఇక్కడ పోలీసులకు కూడా మరి బాధ్యత ఉంది. పోలీసులు కూడా చాలా ఇబ్బందికరంగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఆలోచన అట్లా ఉంది.
పేర్ని నానిని ఆ విధంగా అరుస్తుంటే ఎందుకు ఊరుకున్నారు అనేది, ఎందుకు అతని మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది. ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం ఏంటి, వాళ్ళ జెండాలు వాళ్ళు ఎగరేసుకోవటం ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ హడావుడేంటి. అయితే ఇప్పుడు మరోసారి చూసుకుంటున్నాము, పోలీసులతో అంత అగౌరవంగా అంత మర్యాద లేకుండా మాట్లాడడం, అది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతిసారి ఇతనికి ఇదో అలవాటు అయిపోయింది. మనం గతంలో కూడా చూసాం, ఎవరో ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి ఇదిగో నీ ముందలే ఉన్నాడు కదా, ఉరేస్తావా, అరెస్ట్ చేస్తావా, కాల్ చేస్తావా అని మాట్లాడాడు. సిఐ గారు కొంచెం గట్టిగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడేటప్పటికి మళ్ళీ వెంటనే అది కాదు అంటే భుజం మీద చేసి మాట మార్చే ప్రయత్నం చేశాడు పేర్ని నాని. మరి అది ఆయన వరస. ఉస్కో అంటే భయపడే వ్యక్తి కూడా ఈ రోజున తెగ ఊదరగొట్టేస్తూ ఏదో మాట్లాడుతూ ఈ విధంగా గ్రామ సింహంలాగా వీళ్ళు ఊరకు అరుపులే. అక్కడ ఆయనే చెప్పాడు కదా, అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదని చెప్పేసి. కాబట్టి నువ్వు ఆ రెండిట్లో ఏదో ఇప్పుడు పేరుని నాని అర్థమైపోతున్నాడు, అరుపులే ప్రతిసారి, అది కరవదు అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు కేవలం ఆ కుల రాజకీయాల్ని, అక్కడ జనరల్గా లోకల్గా ఉండే ఆ శాంతియుత వాతావరణాన్ని ఇబ్బందికరంగా చేయటానికే ఇవన్నీ చేస్తున్నారు అనేది మాత్రం తేలుతుంది. అంటే వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళ సవ్యంగా చేయనీయకుండా చేయటం, ఏదో డిస్టర్బ్ క్రియేట్ చేయటం. ఈ రోజున వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే వాళ్ళు కదా, ఇదంతా రేకపోయినడితే. ఈ రచ్చంతా కారణం దేనికి అంటే కావాలని వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళని చేసుకోనీయకుండా చేయటానికి. ఇప్పుడు మనం అమరావతిలో చూసామండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే ఏం చేశారు వీళ్ళు, ఆ పైపులన్నీ కూడా తగలబెట్టేశారు. విపరీతంగా ఆకాశం అంతా పొగలు అలుముకున్నాయి. వెంటనే వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఏం చెప్తారు, ఎస్కాట్స్ అంతా వెంటనే అక్కడ విమానం ల్యాండ్ అవడానికి లేదు, హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి లేదు, ఏదో ఇక్కడ మాకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కనిపిస్తుందని. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుందన్నా, వాళ్ళకి సంబంధించిన ఒక మంచి రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నా వెంటనే వీళ్ళకి మెంటల్ వచ్చేస్తుంది. ఆ మెంటల్ ఎలా చూపిస్తారంటే ఇదిగో ఇలాగా మెంటల్ పనులు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి మెంటల్ గ్యాంగ్ అంతా కూడా ఈ పెద్ద సైకోలు, ఈ పిల్ల సైకోలు వీళ్ళందరూ కలిసి ఒకటి వీళ్ళ టార్గెట్ ఏ విధంగానైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయటమే వీళ్ళ ఎజెండాగా పెట్టుకున్నారు ఈ జే బ్యాచ్ అంతా కూడా. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.